Hi guys, welcome back to Juhi Vlogs. Welcome back to one more vlog. ఏంటి vlog స్టార్టింగ్ లోనే జూహీ సారీ వేసుకుంది, జూలీ డాలీ రెడీ అయిపోయారు అని చూస్తున్నారా? యాక్చువల్లీ ఈ రోజు 31st ఆఫ్ ఆగస్ట్ ఈ రోజు అండ్ ఈవినింగ్ 4:35 అరౌండ్ అలా అవుతుంది. అండ్ మార్నింగ్ నుండి నాకు ఎందుకో ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది అండ్ వ్లాగ్ కూడా ఏం షూట్ చేయాలనిపించలేదు. సో మేము ఏం ప్లాన్ చేసామంటే ఇస్కాన్ టెంపుల్ కి వెళ్తే బాగుంటుంది కదా అని ప్లాన్ చేసాము. అండ్ మీలో చాలా మెంబర్స్ అనంతపూర్ లో ఉండే ఇస్కాన్ టెంపుల్ చూసుండరేమో అన్న ఫీలింగ్. అంటే కంపారిటివ్లీ అనంతపూర్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ ఓకే బానే ఉంటుంది, కానీ ఎక్కడైనా కృష్ణుడే కాబట్టి వెళ్ళి ఒకసారి పూజ చేసి వద్దాం అనుకున్నాము. యాక్చువల్లీ నేను గూగుల్ చూస్తే ఓపెన్ లోనే ఉంటుంది, 8 o'clock 8:30 వరకు అని ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాతే అర్థమవుతుంది ఓపెన్ లో ఉందా లేదా అని. మేమైతే ఫుల్ రెడీ అయిపోయాము. ఇఫ్ ఇన్ కేస్ టెంపుల్ క్లోజ్ లో ఉన్న కొన్ని ఫొటోస్ అయినా తీసుకొని రావచ్చు అని చెప్పి. అండ్ మేము రెడీ అయిపోయాము. కింద మమ్మీ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పిన్నిని పికప్ చేసుకొని ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళాలి. నాకు తెలిసి అరౌండ్ ఒక 6 kilometers అలా ఉంటుంది, దగ్గరే వెళ్ళిపోవచ్చు. ఒక 15 minutes లో హైవేలో వెళ్తే చాలా దగ్గర. సో రండి ఇప్పుడు వెళ్దాం. మమ్మీ పూజ చేస్తున్నారు, చూపిస్తాను. ఒకవేళ ఈ పాటికి అయిపోయి ఉంటుంది అనుకుంటా పూజ. అండ్ నా సారీ ఫొటోస్ నేను ఇన్స్టాగ్రామ్ లో అండ్ ఇక్కడ పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తాను, చూసేయండి. చాలా సింపుల్ సారీ, ఇంకా నెక్ వేర్ ఏమీ వేసుకోలేదు. సో నాకు తెలిసి ఏదైనా ఒక జ్యువెలరీ పీస్ ఒకటి వేసేసుకుంటాను. సో ఐఎమ్ గుడ్ టు గో. జ్యువెలరీ అంతా మా మమ్మీ దగ్గరే ఉంటుంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి సెట్ చేసుకోవాలి. చాలా సింపుల్ గా ఉండేది కావాలి నాకు. సో వేసేసుకొని చూపిస్తాను. పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం. అండ్ మమ్మీ నాకు ఇది వేసుకోమని ఇచ్చారు. లక్ష్మీ దేవత కదా ఇది జ్యువెలరీ, లక్ష్మీ దేవత జ్యువెలరీ. యాక్చువల్లీ దీనిలోకి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, కానీ నేను ఆల్రెడీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు టైం లేదు, మళ్ళీ చీకటి పడిపోతే వీడియో తీసుకోవడానికి సరిగ్గా రాదు, అందుకే. అండ్ మమ్మీ వెనకాల ఉన్నారు. హాయ్ మమ్మీ. హలో. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం చెప్పు సడన్ గా? చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వెళ్తున్నా. యా, అండ్ ఇంట్లోనే ఉండి అబ్బా బోర్ కొట్టేస్తుంది. అందరికి లిటరలీ బోర్ కొడతా ఉంది. అందుకే అట్లీస్ట్ అలా ఇలా వెళ్తూ ఉంటే చిన్న రోడ్ ట్రిప్స్ కి అలా వెళ్దామని అనుకుంటూ ఉన్నాం. ఇంకా ఏం ప్రాపర్ గా ఇక్కడికి అక్కడికి ఏమనుకోలేదు. ప్రస్తుతానికి అయితే దేవుడితో స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఇంకా ఇస్కాన్ టెంపుల్ కి పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. జస్ట్ ఇంకా 2 minutes. పిన్ని వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు, ఒక 5 minutes, మాక్సిమం 5 minutes లో వచ్చేయచ్చు కదా. అవును డాలీ జూలీ కదా, మీరు ఎక్సైటెడా వెళ్ళడానికి? చాలా రోజుల తర్వాత అందరూ బయటికి వెళ్ళి తిరిగి ఎన్ని రోజులు అయిందో అసలు. ఇప్పుడు టెంపుల్ ఓపెన్ లో ఉంటే బాగుంటుంది. చేసాం, అయ్యా గూగుల్లో ఉంది. పిన్నిని పికప్ చేసేసుకున్నాను. హాయ్. ఏమైంది నవ్వుతాను? బాగున్నారా ఈ రోజు? బాగున్నారా అనే డైలాగ్ కి నవ్వుతుంది పిన్ని. నేను నిన్ను ఇమిటేట్ చేశాను కదా. అందరూ లేదు ఈ రోజు చెప్పక్క, నువ్వు చెప్పు. 5 కని చెప్పారు నాకు, ఆమెకైతే 4 కని చెప్పినారండి. 4 రెడీ అయ్యి కూర్చున్నాను. చూడండి ఇట్లా చెప్తారు వీళ్ళు, నాకు ఇరిటేషన్ వస్తా. యాక్చువల్ గా ఏం జరిగిందంటే నేను రెడీ అవుతున్నాను. మమ్మీ ఏమన్నారంటే 4 కి నన్ను లేపండి, ఆఫ్టర్నూన్ పడుకుంటారు కదా. సో 4 కి లేపితే నేను 5 o'clock కి పూజ చేసి రెడీ అయిపోయడానికి సరిపోతుంది. జూలీ డాలీ ఏం చెప్పారంటే, డాలీ కాల్ చేసి మమ్మీ 4 కి అంతా రెడీ అయ్యిండు. జూలీ పాపం మళ్ళీ పిండి, అవునా 4 ఏదో మొత్తానికి 4 అని ఫిక్స్ అయిపోయిందండి పిండి. సో 4 కి రెడీ అయిపోయింది. మళ్ళీ 1 hour అర్లీగా రెడీ అయ్యేసరికి పిండి ఏమో అబ్బా నాకు ఎప్పుడు ఇట్లనే చెప్తారు. మా ఆయన నీకు కాల్సింది, ఎప్పుడే కన్నా వాటింటావు, నీకు కాల్సింది. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ కి వెళ్తున్నాము. యా, చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? బాయ్. పిన్నికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కార్ ఎక్కిన వెంటనే మీరు ఎప్పుడు నాకు అట్లనే చెప్తారు, 5 అంటే 4 అని చెప్తారా నాకు మీరు అని చెప్తాను. ఏమైనా వర్క్ ఉంటే చూసుకుంటాను కదా నేను ఆ టైంలో. 1 hour పడుకోండి పాపం. అసలు ప్రొద్దు నుంచి నేను మా అక్కకి చెప్తున్నా, అక్క నాకు కాళ్ళు నొప్పిస్తున్నాయి అని. ఓకే గైస్ వెళ్దాం ఇంకా.
మేము ఇస్కాన్ టెంపుల్ ముందర ఉన్నాము కానీ క్లోజ్ చేసేసారు. యా చూడండి టెంపుల్ ఎంత చాలా బాగుంటుంది. యాక్చువల్ గా లోపల కూడా చాలా బాగుంటుంది. ఇంత రెడీ అయ్యి ఇంత సారీ వేసుకొని వస్తే క్లోజ్ చేసేసారు. ఇందుకే గూగుల్ ని నమ్ముకోకూడదు. గూగుల్ అంటే ఎప్పుడు మోసం చేస్తుంది. ఇదిగోండి ఇదే టెంపుల్. బయట నుండి మీరు కూడా ప్రే చేసేసుకోండి. కృష్ణుడు నాకు చాలా పీస్ఫుల్ గా ఉంటుందండి టెంపుల్ కూడా. మేమందరం నిజంగా చాలా ఫీల్ అవుతున్నాము. చాలా బాగుంది కదా. చూసారా బయట నుండి ఎంత బాగుంది, లోపల ఇంకా బాగుంటుందండి. నేను నిజంగానే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ప్రే చేద్దాం కాసేపు పీస్ఫుల్ గా ఉంటుందని. బాగుంటుందోనంట లోపల. నేను కానీ చూడలేదు ఇన్ని రోజులు అయితే. చాలా అనంతపూర్ లో ఫేమస్ టెంపుల్. బెంగళూరు కంటే చాలా బాగుంటుందంట అజిత్ చెప్తున్నాడు. నేను బెంగళూరులో ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఇక్కడికి వస్తే పీస్ఫుల్ గా ఉంటుంది. అట్లీస్ట్ ప్రే చేద్దాం కాసేపు అని వచ్చాము. ఇంకా పిన్ని అయితే ఎప్పుడు చూడలేదండి 10 years నుండి. ఫస్ట్ టైం ఇలా క్లోజ్ చేశారు. యాక్చువల్లీ గూగుల్లో నేను మార్నింగ్ చెక్ చేశాను. మార్నింగ్ చెక్ చేసి ఉంటే క్లోజెస్ సూన్ అని ఉంది, అండ్ ఇప్పుడు చెక్ చేసి ఉంటే ఓపెన్ అని ఉంది. సో సర్లే అప్డేటెడ్ లోనే ఉంది కదా, మాక్సిమం ఓపెన్ లోనే ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చాము. సో ఇప్పుడు లేదు టైమింగ్స్ ఉన్నాయి అందులో. మార్నింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుందంట పిన్ని. తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4:30 to 8:30 అని ఉంది. సో అందుకే ఉంటుంది మాక్సిమం అని చెప్పి వచ్చాను. ఇంక ఇక్కడ చూస్తే లేదు. ఇప్పుడు మళ్ళీ మేము ఏదైనా ఒక కెఫే లాంటి దానికి వెళ్తున్నాము. జస్ట్ AP02 అని చెప్పి ఒకటి ఉంది, అక్కడికి వెళ్తున్నాము. చూద్దాం ఏదైనా స్నాక్ చేసి అట్లీస్ట్. ఎందుకంటే పిల్లలందరూ వచ్చారు కదా, ఊరికే అలా వెళ్ళి ఏదో లాంగ్ రైడ్ కి వచ్చినట్టుంది మేము. అందుకే అట్లీస్ట్ ఏదైనా స్నాక్స్ తిని వెళ్తే అందరూ సాటిస్ఫై అవుతారు కొంచెం. ఏంటి ఫస్ట్ నిద్ర లేదు. అందరూ ఎవరు మధ్యాహ్నం నాప్ తీసుకోలేదు. మమ్మీ ఒకటే ఒక 1 hour అలా నాప్ తీసేసుకున్నారు. రండి వెళ్దాం ఇంకేదో ఒక దానికి. AP02 డైనింగ్ కూడా 15 minutes తర్వాత ఓపెన్ చేస్తారంట. కానీ మెయింటెనెన్స్ నాకు ఎందుకో అంత నచ్చలేదు. అజిత్ కి కూడా అసలు నచ్చలేదు. సో మేము కొంచెం ఓల్డ్ దానికే స్టిక్ అయిపోదాం అనుకుంటున్నాము, విచ్ ఈస్ SS Paradise. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. అండ్ ఈసారి మేము ఈసారి ఏం చేసామంటే వాళ్ళకి ముందే కాల్ చేసి ఓపెన్ ఉందా లేదా అని అజిత్ కనుక్కున్నాడు. వాళ్ళు అడిగారు ఎంతమంది వస్తున్నారు అని చెప్పి. 6 అని చెప్పగానే సరే పర్లేదండి మీరు రండి అని చెప్పారు. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. అట్లీస్ట్ ఈవినింగ్ టైం అయింది కాబట్టి కొంచెం వెజ్ లో స్నాక్స్. వాళ్ళు వెజ్, మేము నాన్ వెజ్. ఎందుకంటే వాళ్ళు మండే చికెన్ తినరు. సో మేము వాళ్ళ ముగ్గురే, జూలీ, పిన్ని అండ్ మమ్మీ. మేమైతే నాన్ వెజ్ తింటాం, వాళ్ళు వెజ్ తింటారు. బయటకు వచ్చిన తర్వాత ఊరికే ఇంటికి వెళ్ళాలంటే నాకైతే అస్సలు వెళ్ళాలనిపించదు. అండ్ కేఫేస్ అజిత్ వద్దులే అన్నాడు. థ్యాంక్ యూ. మా పిన్ని చూడండి, నీకు ఆ పూల్ జాకెట్ బాగా కనిపిస్తుంది. చీర ఈ రోజు నేనే కట్టుకున్నా. చీర ఫొటోస్ యాడ్ చేస్తా. ఫొటోస్ కూడా ఎక్కువ తీసుకోలేండి, 1 or 2 తీసుకున్నా అంతే. మూడ్ ఆఫ్ అయింది, అందుకే ఏం తీసుకోలేదు. అప్సెట్ అయ్యి డిసప్పాయింట్ అయిపోయాము. అందుకే ఫొటోస్ తీసుకునే మూడ్ కూడా లేదు. ఇంకా ఏదో 1 or 2 పర్లేదు, ఒకటి బాగా వచ్చింది అదే పెడతాను. ఇంకా ఏదో ఒకటి పిన్ని. టూలెట్ కొడితే నీకేం పని? పిన్ని చూడండి సొంతలు పెట్టుకొని టూలెట్ బోర్డ్ బాల్ ఇల్లు బాగుంది కదా అంట. అయ్యో శానిటైజర్ ఉంది, కావాలా? గైస్ అనంతపూర్ లో ఎవరైనా ఉంటే బయటికి రావాలనుకుంటా అంటే అసలు రావద్దండి. డైనింగ్ క్లోజ్ అంట. పాపం అతను ఏదో మేము కాల్ చేసింటే సరే రండి అని చెప్పినాడు. లోపలికి వెళ్ళి చూస్తే డైనింగ్ క్లోజ్. త్వరగా తినాలంట. అంతేం అవసరం అండి, త్వరగా తినేంత ఇంటికి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటాం, లేదంటే మా మమ్మీ ఏదైనా ప్రిపేర్ చేస్తారు. ఏదో అనుకుంటే ఇంకేదో అయిందిలేండి. యాక్చువల్లీ ప్లానే లేదు, కానీ ఏదో ఈగో సాటిస్ఫై చేసుకోలేదు కదా లోపల రెడీ అయినందుకు. అందుకు ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మూసుకొని లోపలికి మళ్ళీ ఇంటికి బ్యాక్ టు హోమ్. ఇప్పుడు మా డాడీ చూస్తాడు ఈ వీడియో, చూసి ఇంకెట్లా నవ్వుకుంటాడంటే, మా డాడీ అని చెప్తాడు మీకెందుకు ఇంటికి వచ్చేచ్చు కదా అని. బాబాయ్ నవ్వుకున్నట్టు నాకు తెలుసు. బాబాయ్ ఎక్స్ప్రెషన్ నా ఫేస్ లో కనిపిస్తుంది అప్పుడే కదా. ఆ పిన్ని ఫుల్ డిసప్పాయింట్ అయ్యి ఆ పిన్ని డైనింగ్ రూమ్ లోకి పోయి కూర్చొని ఏమేమి ఉన్నాయి అని ఎక్సైటింగ్ గా కూర్చున్నా కాదు, ఊరికే కాళ్ళు వస్తుంది. పాప అంతసేపు కూర్చుంది కదా మీద. పోతే ఏమున్నాయంటే త్వరగా తినేయాలి మేడం అంట. ఎందుకో మన్నవయ్యా వాళ్ళకి ఫోన్ లో చెప్పలేదు డైనింగ్ మాకు క్లోజ్ ఉంటుంది, ఇట్లా త్వరగా తినాలి అని ఏం చెప్పలేదు. మేము వస్తున్నామంటే రండి అన్నారు. మేము నార్మల్ రెస్టారెంట్స్ లాగా ఉంటుందేమో, ప్రశాంతంగా కూర్చొని. అతను మేడం డైనింగ్ పర్మిషన్ లేదు, కొంచెం త్వరగా. ఏంది త్వరగా తినాలి? ఏమైనా ఫుడ్ లేకపోతే ఏంది త్వరగా తినేకి? అయ్యో ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. మమ్మీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, ఆర్డర్ చేసుకుందామా? ఇడ్లీయా? ఏమో డిస్కస్ చేస్తాం కాసేపు. ఏం జరిగింది అంటారు? పోయినాము, వెనక్కి వచ్చేసినాము. టెంపుల్స్ లేవు, హోటల్స్ లేవు, ఏమీ లేవు. ఖాళీ రోడ్డు
రోడ్డు చూసుకొని వచ్చేసినాం. రోడ్ చూసుకొని కార్లో తిరిగి చుట్టూ వేసుకొని వచ్చినాం. అప్పుడే వచ్చేసింటే సరిపోతా కానీ ఎక్కడో చిన్న ఆశ ఉంటాయేమో. మా ఇట్లా కాదులే ఇంకా బయటకి అవుట్ ఆఫ్ ద సిటీ కూర్చున్నది. పిన్ని తినేదాల్లో హోటల్లోకి పోతానే సోఫాలో లాస్ట్ లో కూర్చుని ఏమున్నాయి అంట స్టైల్ ఏమున్నాయంటే త్వర త్వరగా తినేయాలి మేడం. హాట్ హాట్ ఉంటావా? ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చి ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం, కాఫీ పెట్టుకున్నాము. బాలాజీ అంకుల్ వాళ్ళు వచ్చారు. సో మాట్లాడుతున్నాం అంటే నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాం. ప్లానింగ్ ఎక్కడికి వెళ్దాము, ఇంట్లో ఇప్పుడే చెప్పం ఎక్కడ పోతున్నాం. ఇంకా అసలు కన్ఫర్మే కాలేదు తల్లి. మనం ఏది మాట్లాడుకోకూడదు, ఎందుకంటే మేము ఏదైనా అనుకుంటా అంటే ఫట్ 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 అయిపోతుంది. సో ఈసారి ఒప్పించాలా పిన్ని వాళ్ళ బిజినెస్ ఫుల్ జరుగుతుందా? బిజినెస్ ఎక్కువ మాకి మేము రాలేము. బాబాయ్ నొప్పి అబ్బా. ఓ బాబాయ్ రాకపోయినా పిన్ని డాలీ జూలీ ఖచ్చితంగా వస్తారండి. నేనే పోల్లా ఖచ్చితంగా. కానీ ఇంట్లో ఉండి ఉండి నిజంగానే అవ్వట్లేదు. ఇంకా మేము ఇంకా ప్లానింగ్ లో ఉన్నాము. మా జూహి కోసమే మేము వెళ్తుండేది, లేదంటే మేము హ్యాపీగా ఇంట్లో ఉండిపోతాం. మా పని అస్సలు కాదండి. ముగ్గురు పిల్లలు. నీకు బోర్ కొట్టదు అంటే నాకు బోర్ కొట్టదు. 2 అయితే అదంతా మేము సర్దుకొని అన్నీ వీళ్ళకంతా పెట్టి లిటరలీ నేనే అన్ని టైం సాగదు. నేనే అన్ని చెప్తాను. నుంచి పిన్ని అక్కడికి పోదాం, పిన్ని రిసార్ట్ పోయి 2 days ఉన్నొస్తాం. నా ఐడియా ఏంటి అంటే అవుట్స్కట్స్ లో ఏదన్నా రిసార్ట్స్ కి వెళ్ళేసి 2 days అందరూ ఫ్రెష్ అయిపోతారు. మైండ్స్ అన్ని ఫ్రెష్ అయితే ఇంట్లోనే ఉన్నాం కాబట్టి. కానీ డాడీ ఏమన్నారంటే రిసార్ట్స్ కి ఎందుకు, బయటకి ఎక్కడికైనా అవుట్ ఆఫ్ ద సిటీ వెళ్తే ఇంకా రిలాక్స్ అవ్వచ్చు అంటున్నారు. ఎక్కడికి అనేం ప్లాన్ చేయలేదులేండి. ఇంకా చూడండి పుట్టపర్తికి వెళ్తున్నాం. మా జూలీ ఎప్పుడు వాళ్ళ డాలీ ఎప్పుడు ఫేవరెట్ పని ఉంటుంది పాలు పొంగుతాయి మళ్ళీ తుడుచుకోవాలా నువ్వు అని చెప్తా ఉంది. ఈ సండే అయితే మేము పుట్టపర్తికి వెళ్తున్నాము. మళ్ళీ ఈ మంత్ లో మాక్సిమం మంత్ లో అవుట్ ఆఫ్ ద సిటీ వెళ్తామండి. ఇంటికి వచ్చి అక్కడ లంచ్ చేసుకుని, ఎందుకంటే క్యారీ తీసుకెళ్దాం అనుకున్నాం. ఎందుకు మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాం. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు చాలా దగ్గర అనమాట. ఎందుకు క్యారీలు అంతా వేడివేడిగా నాటుకోడి చేసుకుని పుట్టపర్తికి చాలా దగ్గర కాబట్టి మళ్ళీ రిటర్న్ అనంతపూర్. యా ఫుడ్ వచ్చిన తర్వాత చూపిస్తాను. గైస్ మీరు మళ్ళీ ఎవరు తిట్టుకోవద్దండి మమ్మల్ని. ఏంటి ఈ టైంలో కూడా బయటకు వెళ్తున్నారు, తింటున్నారు. ఎన్ని రోజులు ఇంట్లో ఉంటామండి భయపడుకుంటా. మా వల్ల అయితే అసలు కాదండి, మీరు ఏమన్నా అనుకోని. నా వల్ల అయితే నేనే కట్టుకున్నా, ఎంత డీసెంట్ కట్టుకున్నాను చూడండి, ఎంత బాగున్నాను. ఫుల్ డిసప్పాయింట్. అసలు నాకైతే ఇంట్లో ఇన్ని మంత్స్ ఉండడం ఫస్ట్ టైం అండి. నిజం లిటరలీ చెప్తున్నా. 6 months లో అట్లీస్ట్ 3 trips అన్నా పడేవి. అట్లాంటిది ఇన్ని మంత్స్ ఇంట్లో ఉండడమే గొప్ప. నాకు సంబంధమే లేదు. మీరు ఎవరన్నా ఏమన్నా అనుకోండి, మా పోవాల్సిందే అంతే. పోవాల్సిందే అంతే. అక్కడ పోయి ఆడుకోదాం. పుట్టపర్తి కాదు, పుట్టపర్తి కాకుండా మళ్ళీ వేరే చోటుకి పోవాల్సిందే అంతే. డాడీ మేమందరం ఫిక్స్ అండి అంతే. మా ఆయన రమ్మని చెప్పండి, మేము అడుగుతాంలే. మా ఆయన చూపిస్తా. చెప్పండి అట్లా ప్లీజ్. ఓకే గైస్ ఇవన్నీ వచ్చేసాయి. అండ్ ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ మైక్రోవేవ్ లో ఒకసారి వేడి చేసి వేరే బాక్సెస్ లో కానీ, లేదంటే ప్రస్తుతానికి వేడి చేసి అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఇక్కడ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. బిర్యానీస్ రెడీ, ఆల్రెడీ వేడి చేసేసాము. సో యా మమ్మీ అన్ని రెడీగా ఉన్నాయి. డాలీ హ్యాపీనా? చికెన్ బిర్యానీ ఫేవరెట్ నిది. డాలీకి ఎస్ఎస్ ప్యారడైస్ లో ఉండే చికెన్ బిర్యానీ అంటే చాలా 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 ఇష్టం. పిన్ని పెరుగు పచ్చడి లేకుండా అస్సలు తిన్నండి. నాకు పెరుగు పచ్చడి అంటే పెరుగు పచ్చడి అంటేనే గుర్తొస్తుంది. సో యా హ్యాపీ. మీరు వెజ్, మేము నాన్ వెజ్. పిన్నికి కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం. కానీ ఈ రోజు అసలు తినను నేను, ఏమైనా కానీ తినను. మండే అంటే మాకు ఇష్టమైన రోజు. డాలీ నువ్వు నీకు అట్లాంటివి ఏం లేవులే. యా ఓకే గైస్ ఫస్ట్ అయితే ఈ బ్లాగ్ లో పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ చెప్పేస్తున్నాను. నేను మళ్ళీ పేరు మర్చిపోతా అని చెప్పి. సో టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ గోస్ టు పాల్గేరి దీక్షిత గారు, వెంకట్ సాయి గారు, స్వాతి రెడ్డి గారు, వెంకటేష్ వెంకీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి మన జుహిత్ బ్లాగ్స్ లో ఏం నచ్చిందో చెప్పండి. అండ్ మీకు ఈ షార్ట్ బ్లాగ్ నచ్చింది అని అనుకుంటాం. యాక్చువల్గా అయితే ఇది చాలా ర్యాండమ్ బ్లాగ్ అండి. ఈ రోజు అంతా ఏం చేయాలి అని కూడా థాట్ రాలేదు. అండ్ మీకు కూడా రెగ్యులర్ గా కాకుండా ఇలా బయటకి ఎప్పటికైనా వెళ్ళినప్పుడు వీడియోస్ తీసి పెడితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని నాకు అనిపించింది. అండ్ మేము ఇంకా ఫ్యూ థింగ్స్ ప్లాన్ చేస్తున్నాం కానీ అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయా, ఫెయిల్ అయిపోతాయా ఇంకా ఏం తెలీదండి. జస్ట్ స్టే ట్యూన్డ్ అండ్ నోటిఫికేషన్స్ అన్ని టర్న్ ఆన్ చేసుకోండి. మాక్సిమం ఇంట్రెస్టింగ్ వ్లాగ్సే రాబోతున్నాయి. అండ్ ఐఎమ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ టు ఎంటర్టైన్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ కదా.
ఎస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్న విలేజ్ బ్లాగ్ కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ బ్లాగ్ చూడండి, అది కూడా ట్రావెల్ లాంటిదే అండ్ చాలా బాగుంది అనమాట. మై పర్సనల్ ఫేవరెట్ టు. అండ్ యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఏమన్నా ర్యాండమ్ గా జరిగిందా ఈ రోజు వీడియో, కానీ మొత్తం డిసప్పాయింట్మెంటే. అండ్ పొట్టలోకి మంచి ఫుడ్ పోయింది, అదొకటే సక్సెస్ అనమాట. And like this video, share this video with your friends and comment down below. And I will see you in my next vlog. Bye guys. Stay positive, stay healthy, take care and be kind to everyone. Bye. Bye.